అన్నదానం పెడతారు. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు, అందరికీ భోజనాలు పెట్టారు, మేం కూడా ఫ్రెండ్సే కదా, మమ్మల్ని పిలవచ్చు కదా అని ఓ చిన్నారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి ఫిదా అయిపోయారు విజయ్ రష్మిక. స్వయంగా చిన్నారిని ఇంటికి ఆహ్వానించి మరీ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నన్ను పెళ్లికి పిలవలేదు, లడ్డు పెట్టలేదు అంటూ అలిగిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ రష్మిక పెళ్లి సందర్భంగా వీడియో పోస్ట్ చేసిందో చిన్నారి. ఆ వీడియో చూసి అభిమానికి ఫిదా అయిన విరోష్ జంట ఇంటికి భోజనానికి పిలుస్తా అంటూ మాటిచ్చాడు. చెప్పినట్లుగానే ఇంటికి స్వయంగా ఆహ్వానించి రౌడీ బేబీకి ట్రీట్ ఇచ్చాడు. చిన్నారికి ఇష్టమైన పులిహోర, లడ్డు వడ్డించారు. వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా స్వీట్లు పంచి అన్నదానాలు నిర్వహించారు విరోష్ కపుల్. ఆ తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించి సినీ రాజకీయ ప్రముఖులు ఆహ్వానించారు. తనని పిలవలేదంటూ చిన్నారి రౌడీ ఫ్యాన్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. పెళ్లికి మనల్ని పిలవచ్చు కదా, లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, మనం కూడా ఫ్యాన్సే కదా, నేను రీల్స్ చేస్తున్నాను, నన్ను పిలిస్తే ఏమవుతుందట అని అడిగింది. బుజ్జి తల్లి నిన్న ఇంటికి పిలుస్తా అని రిప్లై ఇచ్చిన విజయ్ ఆ చిన్నారిని ఇంటికి పిలిచి కలిసి భోజనం చేశారు. చిన్నారిని ఎత్తుకొని సరదాగా ఆడించారు. రష్మిక ముద్దు చేసింది. లడ్డూలు తిన్నావు కదా, ఇప్పుడు మనం ఫ్రెండ్సే కదా అని విజయ్ అడిగితే అవునని క్యూట్ గా సమాధానం చెప్పింది ఆ చిన్నారి. ఆ వీడియోను రీఎడిట్ చేస్తూ లేటెస్ట్ గా మరొక వీడియో పోస్ట్ చేసింది ఆ రౌడీ బేబీ. ఈ వీడియో చూసి క్యూట్ అంటున్నారంతా. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వెడ్డింగ్ కన్నా ముందు ఏ విషయాన్ని బయటకు చెప్పని విరోష్ కపుల్ పెళ్లి తర్వాత ఆ ఫొటోస్ ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచుతున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ తర్వాత రణబాలిలో కలిసి నటిస్తున్నారు విజయ్ రష్మిక. ప్రేమికులు భార్యాభర్తగా మారిన తర్వాత నటిస్తున్న సినిమా కావటం మూడో మూవీ కావటంతో భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న రణబాలి 2026 సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. ఇక పెళ్లి తర్వాత రష్మిక తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు అందుకుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి అవార్డు అందుకున్నారు. తెలంగాణ కోడలు అని సుమ ప్రస్తావించగా మా ఊరి కోడలు అని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇది బాగా వైరల్ అయింది. ప్రస్తుతం విజయ్ రష్మిక వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మరొక వైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు.